అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఈ రోజు మనకి బాబా దయ వల్ల కార్యక్రమం జరుపుకునే అవకాశం దక్కింది. ముందుగా మనకి శేషారత్నం గారు గాని సారీ సులోచన మేడం గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కవలలు. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు నమో మెరువా పాడతారు. తర్వాత మన సంకేతం కొనసాగుదామండి. జై బాబా అండి సులోచన మేడం. जय बाबा, जय मेहर बाबा। ఇద్దరు డ్యూయల్ సాంగ్. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीव भवभय भंजन परम पावना, भवभय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतमुजेसी, अज्ञानांधत अंतमुजेसी दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेद्वर्गमु अंतरिंपगा, हरिषेद्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षंबनुग्रहिंपुमु, अव्यय मोक्षंबनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंदर की जय मेहर बाबा पर अंकुल మీకు జై మెహర్ బాబా। జేవో అమ్మ జేవో. చక్కగా బాబాకి స్వాగతం పలికారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి మెహర్ దినేష్ ఒక సంకేతం చేయాలి. తర్వాత పన్నగేశ్వర గారు మిస్సెస్ సంకేతం రెడీగా ఉండాలండి. జై బాబా. దినేష్. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। పాడుకుంటే మెహరు గీతం, పాట వింటే మెహరు వేదం,
పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం. పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం. పాడుకుంటే మెహరు గీతం, పాట వింటే మెహరు వేదం. పరవశించే ప్రతి హృదయం మెహరుబా దేవాలయం. పలుకరించే అతని వదనం భక్త జన బృందావనం. పరవశించే ప్రతి హృదయం మెహరుబా దేవాలయం. పలుకరించే అతని వదనం భక్త జన బృందావనం. తెలుసుకుంటే మెహరు మౌనం ప్రేమ జన సమ్మోహనం. తలపుతో పలికేటి స్వామికి కలువ పువ్వుల తోరణం. పాడుకుంటే మెహరు గీతం, పాట వింటే మెహరు వేదం. పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం. పాడుకుంటే మెహరు గీతం, పాట వింటే మెహరు వేదం. మధుర భక్తి రసాలవాలం మెహరు సంగీతం. ఇహ పరాలకు దారి చూపే దివ్య సంకేతం. మధుర భక్తి రసాలవాలం మెహరు సంగీతం. ఇహ పరాలకు దారి చూపే దివ్య సంకేతం. తలచుకుంటే అతని పాదం ముక్తి పద సందర్శనం. తలపుతో కరుణించు స్వామికి నిత్యమౌ నీరాజనం. పాడుకుంటే మెహరు గీతం, పాట వింటే మెహరు వేదం. పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం. పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం. పాడుకుంటే మెహరు గీతం, పాట వింటే మెహరు వేదం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ. జై అందరికీ బాబా జై బాబా. బాబు. జై బాబా బాగా పాడావు. ఇప్పుడు లక్ష్మి గారు పాడాలి, తర్వాత శారదా ప్రసాద్ గారు రెడీగా ఉండాలి సాంగ్ కి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం. పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం. పలుకే ప్రేమమయం. మాయాలోకమున మాయా బ్రతుకున ద్వంద్వనుభవముల భ్రమతొలగుటకై పరమ పావనుడు ప్రేమ సాగరుడు పురాణ పురుషుడు పురుషోత్తముని పలుకే ప్రేమమయం. మెహరుని పలుకే ప్రేమమయం. పలుకే ప్రేమమయం. ఆది పురుషుడని ఆరాధ్యుడని అనంతుడతడని అవిభాజ్యుడని అవతారుండని
తవని సద్గురులు సమస్త లోకము శరణు మెహరుని పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం పలుకే ప్రేమమయం అంతరంగమున బాబా నామము అణువు అణువులో ప్రతిధ్వనించగా మధుర కీర్తనలు మెహరుని వరమున మెహర శ్రీయద తాండవమాడగా పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం పలుకే ప్రేమమయం అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబు అండి, చక్కటి సంకేతం చేశారు మీరు, ధన్యవాదాలు. ఇప్పుడు మనకి శారదా ప్రసాద్ గారు ఒక సంకేతం చేయాలి, తర్వాత రాజు వాణి గారు రెడీగా ఉన్నారండి. జై బాబా అండి. శారదా జై ప్రసాద్. బాబా. జై బాబా అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయ్ ఎంతుందో తెలుసు. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయ్ ఎంతుందో తెలుసు. చిరుగాలి వీచిన వేళ, మరుమల్లె పూచిన వేళ, నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహరు అన్నాయిలే. హృదయాలు తాకాయిలే, హృదయాలు తాకాయిలే. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయ్ ఎంతుందో తెలుసు. ఆ తలపు తనువుకొక మై మరపు, ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు. ఆ తలపు తనువుకొక మై మరపు, ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు. మధురానుభావముల కలగలుపు, మధురానుభావముల కలగలుపు. మమతానురాగముల మేల్కొలుపు. నేనే నీవు నువ్వే నేను అన్నాడని, అన్నీ తానే తోడు నీడై ఉంటాడని. నేనే నీవు నువ్వే నేను అన్నాడని, అన్నీ తానే తోడు నీడై ఉంటాడని. నమ్మకమే కావాలంట, సందేహం పోవాలంట, ఆ ప్రేమను కోరాలంటే కోరికలను మరవాలంట. మెహరు మెహరని నీవే మా శరణం అని, నీవే మాక భయం అని. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయ్ ఎంతుందో తెలుసు. ఆ ప్రేమ ప్రేమకే అర్పితము, ఆ ప్రేమ సేవకే
ఆశ్రితము ఆ ప్రేమ ప్రేమకే అర్పితము ఆ ప్రేమ సేవకే ఆశ్రితము ఆనంద సాగరపు అనుభవము ఆనంద సాగరపు అనుభవము ఆ సత్య సాగరుని అద్భుతము ఆ సత్య సాగరుని అద్భుతము తల్లిదండ్రి గురువు దైవం తానేనని భావం రాగం గీతం తాళం తానేనని తల్లిదండ్రి గురువు దైవం తానేనని భావం రాగం గీతం తాళం తానేనని అందాల మనిలోన ఆ మనిలో పున్నమిలోన పున్నమిలో వెలుగులలోన పల్లవినై నిలచానులే ప్రియతముని చేరానులే ప్రియతముని చేరానులే మెహేరు మెహేరు అంటోంది మనసు ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు చిరుగాలి వీచిన వేళ మరుమల్లే పూచిన వేళ నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహేరు అన్నాయిలే హృదయాలు తాకాయిలే ఆ హృదయాలు తాకాయిలే మెహేరు మెహేరు అంటోంది మనసు ఆ మాటలో హాయ్ ఎంతుందో తెలుసు అవతార్ మెహర్ బాబా కీ జై థ్యాంక్ యూ అండి అప్పారావు గారు జై అందరికీ జై బాబు అండి. మేహర్ మేహర్ అంటుంది మనసు ఎంత ఉందని చక్కటి పాట పాడారు. మంచి సాంగ్ పాడారు మీరు. ధన్యవాదాలు. ఇప్పుడు మనకి రాజువాణి గారు ఒక సంకేతం చేయాలండి. రాజువాణి గారు జై బాబా రాజువాణి అండి. ఒక జై బాబా సంకేతం చేయాలి. తర్వాత అరుణ రవీంద్ర గారు రెడీగా ఉండాలి. జై బాబు అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय మెహర్ బాబా ఇతడు ఆదిదేవుడు రామకృష్ణ జీస సాది అవతార స్వరూపుడు మెహర్ బాబా ఇతడు ఆదిదేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహర్ బాబా ఇతడు ఆదిదేవుడు గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన మేలు కల్పనించి గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన మేలు కల్పనించి మత జాతి భేదములను తొలగింపగనెంచి ఉడమిని పూనా నగరిలో పుట్టినట్టి ప్రభువు మెహర్ బాబా ఇతడు ఆదిదేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహర్ బాబా ఇతడు ఆదిదేవుడు ఇలలో మాయను దాటగా సాయపడు దైవము
కలిలో మానవుల పాలి కల్ప వృక్షము, ఇలలో మాయను దాటగ సాయపడు దైవము. కలిలో మానవుల పాలి కల్ప వృక్షము, దరి చేరిన వారికిచ్చునితడు దైవ దర్శనము. దరి చేరిన వారికిచ్చునితడు దైవ దర్శనము. నిరతము కొలచిన వారు పొందునాత్మ విజయము. మెహరు బాబా ఇతడు ఆదిదేముడు, ఆదిదేముడు. రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆదిదేముడు, ఆదిదేముడు. సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు. సర్వోత్తముడనంచు చాటి చెప్పెనితడు. సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు. సర్వోత్తముడనంచు చాటి చెప్పెనితడు. సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు. సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు. సర్వమతని గర్పించి ప్రేమ పొందరండు. మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు, ఆదిదేవుడు. రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు, ఆదిదేవుడు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా నారాయణ గారు, అందరికీ జై బాబా. జై బాబా అని చక్కగా సంకేతం చేశారు. జై బాబా. ఇప్పుడు అరుణ రవీందర్ గారు ఒక సంకేతం చేయాలండి. తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి. అరుణ గారు, అరుణ రవీందర్ గారు, అరుణ రవీందర్ గారు. శర్మ గారు చేయండి. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर కూడాను। अवतार मेहर बाबा की जय। पाहि माम मेहरु प्रभु पाहि माम, भक्त मंदार दय देहि माम। पाहि माम मेहरु प्रभु पाहि माम, भक्त मंदार दय देहि माम। నిన్ను ప్రేమించగా మము కరుణించరా, జన్మ సాఫల్యము చేయరా। పాహి మాం మెహరు ప్రభు పాహి మాం, భక్త మందార దయ దేహి మాం। ప్రేమయనే వరము యొక్క భావమేమిటో దాని నెరిగి సంచరించ శక్తి చాలకున్నది। ప్రేమయనే వరము యొక్క భావమేమిటో దాని నెరిగి సంచరింత శక్తి చాలకున్నది। అడుగడుగున స్వార్థమే తారసిల్లురా, దాని విడనాడి నిన్ను గూడి ప్రేమింతునా। పాహి మాం మెహరు ప్రభు పాహి మాం, భక్త మందార దయ దేహి మాం। నిండు ప్రేమ భిన్న రూపమందు ద్వేషమై నన్ను దహించును శాంతి లేని చిత్తవృత్తితో। నిండు ప్రేమ భిన్న రూపమందు ద్వేషమై నన్ను దహించును శాంతి లేని చిత్తవృత్తితో। వరము పేరుతో ఐహిక సుఖము కోరురా, దాని విడనాడి నిన్ను గూడి ప్రేమింతునా। పాహి మాం మెహరు ప్రభు పాహి మాం, భక్త మందార దయ దేహి మాం।
కపట ప్రేమ ప్రకటించి బ్రతుకు బాటలో ఘోర పాపాలకు గురి కానని బాస చేసిన కపట ప్రేమ ప్రకటించి బ్రతుకు బాటలో ఘోర పాపాలకు గురి కానని బాస చేసిన వికలమైన మనసు నిలకడున్నదేమిటో దాని విడనాడి నిన్ను గూడి ప్రేమింతునా పాహిమాం మెహరు ప్రభు పాహిమాం భక్త మందార దయ దేహిమా నిన్ను ప్రేమించగా మమ్ము కరుణించరా జన్మ సాఫల్యము చేయరా పాహిమాం మెహరు ప్రభు పాహిమాం భక్త మందార దయ దేహిమాం అవతార్ మెహర్ బాబా की जय జై మెహర్ బాబా పరార్ థ్యాంక్ యూ జై బాబా, జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు మనకి ఎం నాగమణి గారు ఒక సంకేతం చేయాలండి. స్పీకర్ ఇంకా రాలేదు. ఎం నాగమణి గారు, జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. మనసును హరించు మెహరేశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరేశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరేశ్వరా, మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి, మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి, తొలినే చేసిన పుణ్యము ఏమో, తొలినే చేసిన పుణ్యము ఏమో, చేరితి నీ వడి నడిపించు వడి వడి, మనసును హరించు మెహరేశ్వరా, కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవో సత్యపదంబును, కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవో సత్యపదంబును, తాపము నణచి తమసు హరించి, తాపము నణచి తమసు హరించి, నవజీవనమున అడుగడి నీయుము, నవజీవనమున అడుగిడు నీయుము, మనసును హరించు మెహరేశ్వరా, సామగానమున స్వరములు నీవే, స్వరములు పలికి మధురిమ నీవే, సామగానమున స్వరములు నీవే, స్వరములు పలికి మధురిమ నీవే, శరణాగతులకు గమ్యము నీవే, శరణాగతులకు గమ్యము నీవే, మనసును హరించు మెహరేశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరేశ్వరా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా, జై బాబా. సరోజ గారు మ్యూట్ చేసుకోవాలి మీరు. సరోజ గారు మ్యూట్ చేసుకోండి. స్పీకర్ వచ్చారు ఇప్పుడు. మళ్ళా శారద గారు ప్రసంగం కానించండి. జై బాబా అండి. విజయలక్ష్మి మ్యూట్ లో ఉండండి. జై బాబా అండి. సరోజ గారు కూడా. సరోజ తనే విజయలక్ష్మి. అదే శ్రీజ విజయలక్ష్మి గారు మ్యూట్ లో ఉండండి. జై బాబా. ఇప్పుడు మనకి స్పీకర్ వచ్చారు. మళ్ళా శారద గారు ప్రసంగించాలండి. ప్రసంగం 5:30 దాకా. మీరు మ్యూట్ లో ఉండండి విజయలక్ష్మి.
ఒక్క నిమిషం అండి. మాట అంటాను దాన్ని ఆస్తి చెప్తావా నేను అన్న మాటని ఆస్తిగా చెప్పగలిగితే నువ్వు గ్రేట్ అని నీకన్నిటి మీద పట్టుందని నాకేం తెలియదని ఒప్పుకుంటాను. లెఫ్ట్ అయ్యి మళ్ళీ రండి. అదే అదే పల్లెం కాలేజ్కి ఒప్పుకున్నావా? నేను నేనేనని నేను అన్నానని నువ్వు ఉన్నావని నేను అన్నానా? చెప్పు. చెప్పు. విజయలక్ష్మి గారు మీరు మ్యూట్ అవుతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. చూడండి చేశానా? అవ్వలేదు. అవ్వలేదా? మీరు లీవ్ అయిపోయింది. ఓకే ఓకే అండి. జయబాబా తను లెఫ్ట్ అయ్యారు. మీరు కొనసాగించండి మళ్ళా శారద గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై మెహర్ బాబా అండి. ఇవాళ మనము బాబా తొలితరం పాశ్చాత్య స్త్రీ మండలి సభ్యురాలైన కిట్టీదేవి గురించి అందరికీ ఆవిడెవరో తెలుసు. అయితే ఆవిడ తను స్వయంగా చెప్పిన మాటలు, తను రాసుకున్న మాటలు, బాబాతో ఆవిడకున్న అనుభవాలు ఇవన్నీ తెలుసుకుందామని పునశ్చరణ చేసుకుందామని అనుకున్నాం. అయితే నిన్న ఆవిడ మరణించిన రోజు 1991లో ఆవిడ మరణించిన రోజు కిట్టీదేవి బాబా మెహరా సమాధి పక్కనున్న 4 సమాధుల్లో నాజా, రాణో, సూనామాసి, కిట్టీదేవి చివరిది కిట్టీదేవి. ఆవిడ ఎవరు ఏమిటి కొంచెం కూలంకుషంగా చెప్పుకుందాం. కిట్టీదేవి మొట్టమొదటిసారి బాబాని 1931లో బాబా లండన్ వెళ్ళినప్పుడు దర్శించుకుంది. ఆయన్ని దర్శించుకోవడం, ఆయన్ని స్వాగతించటం, ఆ స్టేషన్కి వచ్చి ఆయన్ని స్వాగతించిన వారిలో ఆవిడుంది. ఆ స్వాగతించాక ఇంకా ఆయనకి అంకితం అయిపోయింది ఆవిడ. ఆయన దర్శనంతోనే ఆయనకి అంకితమైపోయినటువంటి ఒక ధన్యజీవి ఆవిడ. సరే, ఈవిడ 31లో బాబా మొదటిసారి అక్కడికి వచ్చారు, లండన్కి వచ్చారు. వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో ఈవిడ వెళ్ళింది. అంతేకాదు తన ఇంట్లోనే 3 రోజుల పాటు ఆ బాబాకి, ఆయన మండలి సభ్యులకి ఆతిథ్యం ఇచ్చింది ఆవిడ. మెహర్ బాబా వాళ్ళ ఇంట్లో ఉన్నారు 3 రోజుల పాటు, ఆయన మండలిను. తర్వాత మెహర్ బాబా ఇంగ్లాండ్, యూరోప్, అమెరికా, చైనా, ఫ్రాన్సు ఈ దేశాలన్నీ ఆయన 13 సార్లు పర్యటించారు. దాదాపు ఈ పర్యటనలన్నింటిలోనూ కిట్టీదేవి బాబా ఆయన మండలితో పాటు కలిసి పర్యటించింది. 1936 నవంబర్లో కొద్దిమంది పాశ్చాత్య బాబా ప్రేమిక బృందంతో కలిసి ఈవిడ కూడా బాబా సమక్షానికి వచ్చింది. ఇండియాకి ఇతరులతో కలిసి వచ్చింది, ఇతర ఫారినర్స్ తో కలిసి. అలా వచ్చిన ఆవిడ 36 నుంచి 52 వరకు దాదాపు 16 సంవత్సరాలు అలాగా స్త్రీ మండలి సభ్యుల్లో ఒకరిగా ఉండిపోయింది. మెహరాజాదుల్లో బాబా ఎక్కడ ఉండమంటే అక్కడ ఆయనతో పాటు అలాగా ఉండిపోయింది 36 నుంచి 52 వరకు. తర్వాత 38, 39లో
బాబా వారితో పాటు బ్లూ బస్ యాత్రలో మరో 38, 39లో బ్లూ బస్ యాత్రలో సైతం ఆవిడ బాబాతో పాటు ప్రయాణించింది, పాల్గొనింది. ఆ తర్వాత 52 వరకు ఉందని చెప్పుకున్నాం కదా. 36 నుంచి 52 వరకు ఇండియాలోనే మెహరాజాద్ బాబా ఎక్కడ ఉండమంటే అక్కడ బాబా బ్లూ బస్ తో పాటు బ్లూ బస్ ప్రయాణంలో కూడా ఆయనతో పాటు వెళ్ళింది ఇవిడ. 52లో బాబా నవజీవనం అయిపోగానే అమెరికాకి వెళ్ళారు. బాబా వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఆవిడ కూడా వెళ్ళింది. ఆ మిర్టిల్ బీచ్ కేంద్రానికి బాబాతో పాటు ఈవిడ కూడా వెళ్ళింది. ఇది తర్వాత 91 వరకు ఆవిడ జీవించింది. 91 వరకు బాబాకే అంకితం అయిపోయింది. 31 నుంచి 91 వరకు దాదాపు 60 సంవత్సరాల పాటు బాబా సేవలోనే గడిపింది ఆవిడ, అంకితం అయిపోయి. మరి ఆవిడ ఏమేం చేసింది, బాబా ఆవిడకి ఏం ఆదేశాలు ఇచ్చారు, ఎలాంటివి అనుభవాలు అయినాయి, ఇవన్నీ చూద్దాం. ఆవిడ అంటుంది, మెహర్ బాబా తన ప్రేమికులు అనుకున్న వారిని అందరినీ తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇది నా అనుభవం. మేము మొత్తం 24 మంది ఉన్నాం. మమ్మల్ని అందరినీ బాబా పంచగనికి తీసుకెళ్లారు. అది ఎండాకాలం. మమ్మల్ని పంచగనిలో ఉంచి ఒక 1 నెల రోజుల పాటు బాబా మస్తుల కార్యక్రమం కోసం వెళ్ళారు. బాబా అలాగ వెళ్తూ ప్రతి ఆదివారం మౌనం పాటించమని ఆదేశించారు. ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు బ్రెడ్, వెన్న, టీలతో ఒకమారు మాత్రమే భోజనం చేయండి అని చెప్పారు. వీళ్ళకి ఆదేశం అనమాట. 24 మందిని పంచగనిలో పెట్టి వాళ్ళకి చెప్పారట. ఆయన 1 నెల రోజుల పాటు వెళ్ళిపోయారు మస్తు కార్యక్రమం కోసం. అయితే వీళ్ళకి ఏం చెప్తున్నారు, ప్రతి ఆదివారం మౌనం ఉండండి, ఒక్కసారి భోజనం. ఆ ఒక్కసారి భోజనం ఏమిటి, మధ్యాహ్నం 3 గంటలకి బ్రెడ్, వెన్న, టీ అని చెప్పారట. 2వ పూట ఉపవాసం ఉండమన్నారు. వంట పని వారికి సెలవు ఇవ్వండి. ఆ రోజుని ఆ ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో అది కిట్టీదేవికి అప్పగిచ్చారు. ఆ ఇంటి పనులు, ఆ బ్రెడ్, టీ ఇచ్చే పని కూడా ఈవిడికి అప్పగిచ్చారు. అయితే వీళ్ళు ప్రతిరోజు బ్రెడ్, టీ తినలేకపోతున్నామని గొడవ చేసేసరికి ఆవిడ వాళ్ళకి వేరే ఏదో సర్వ్ చేశారు. 1 నెల రోజుల తర్వాత బాబా వచ్చి 1 నెల రోజుల తర్వాత ఏమన్నారు, కిట్టి నా ఆదేశాలు అమరపరచడం కంటే అందరినీ సంతోషపెట్టడానికే ప్రాధాన్యత ఇస్తోంది. బాబా అతి చిన్న విషయాల పట్ల కూడా ఎంతో శ్రద్ధ చూపుతారు, అతి చిన్న విషయాల్లో కూడా ఆయన పట్టుకుంటారు అని చెప్పి శ్రీదేవి చెప్పింది. అంటే వీళ్ళు బ్రెడ్, టీతో ఒక పూట భోజనం చేయమని ఆయన చెప్తే ఆదివారం నాడు వాళ్ళు తినలేకపోతున్నాం అని అన్నారని చెప్పి వేరే ఏదో చేసేసరికి బాబా ఆయన తెలియనిదేముంది, రాగానే ఆ మాట అన్నారట. వాళ్ళందరినీ సంతోష పెడుతోంది నాకంటే కూడా అని చెప్పి. తర్వాత 1931 సెప్టెంబర్లో వచ్చారు బాబా లండన్కి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మనం. అయితే అప్పుడు బాబా వీళ్ళ ఇంట్లో ఉన్నారని మనం తెలుసుకున్నాం కదా. ఈవిడ తల్లిదండ్రులతో కలిసి ఉంది అప్పుడు. ఈవిడ తల్లి, తండ్రి, ఈవిడతో పాటు బాబా, ఆయన మండలి ఆ ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత బాబా మెరిడిత్ స్టార్, డోవెన్షైర్ అనే చోట ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బాబా వెళ్ళారు. ఆ తర్వాత బాబా ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర ప్రదేశాలను సందర్శించారు. నాకు కూడా బాబాతో పర్యటించే భాగ్యం దక్కింది అని చెప్తున్నారు ఆవిడ. అలా 1931లో బాబా లండన్ వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారి బాబాని చూశాను అనడం కరెక్ట్ కాదు అంటోంది ఆవిడ. ఎందుకంటే
అంతకు సుమారు 6 నెలల క్రితం బాబా అంటే 31 సెప్టెంబర్ కంటే ముందర అంటే మార్చి ఆ ప్రాంతంలో అన్నమాట. ఈవిడికి ఆరోగ్యం బాగాలేక విశ్రాంతి తీసుకుందిట. డాక్టర్లు చెప్పారట విశ్రాంతి తీసుకోవాలని. అయితే ఈవిడ అన్నగారు ఒక ఆయన ఉన్నాడు, రోమన్ రోలాండ్ అనే గ్రంథ రచయిత రాసిన స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంసలు ఇట్లాంటి వాళ్ళ జీవిత గ్రంథాలను ఆ రోలాండ్ అనే ఆయన రాసినటువంటి పుస్తకాలను ఈవిడ అన్నగారు తెచ్చిచ్చాట చదువుకోవడానికి, అలా రెస్ట్ తీసుకుంటున్న టైంలో. అప్పుడు మొట్టమొదటిసారి ఇండియన్ ఫిలాసఫీ ఈ వీళ్ళ గురించి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడు వీళ్ళందరూ భారతీయులు కదా, వాళ్ళ గురించి మొదటిసారి నాకు తెలిసింది. అది నన్ను ఆలోచింపజేసింది. ఆ తర్వాత మెరిడిత్ స్టార్ ఆయన ఒక బుక్ ప్రచురించేవాట, లైట్ అనే ఒక మ్యాగజైన్ వచ్చేదట. అది కూడా ఇవిడ చూసిందిట. ఆ స్పిరిచువల్ మ్యాగజైన్ కూడా చదివాను. ఆ తర్వాత మా అన్నతో కలిసి ఆయన నిర్వహిస్తున్న మెరిడిత్ స్టార్ నిర్వహిస్తున్న బాబా సెంటర్కి డోవెన్షైర్కి వెళ్ళింది. అక్కడ బాబాని మొదటిసారి చూసింది ఆవిడ. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఏప్రిల్లో, సుమారుగా మార్చి ఏప్రిల్లో జరిగింది. సెప్టెంబర్లో బాబా మొదటిసారి రావడం, ఆయన దర్శించుకోవడం జరిగింది. అంటే పరోక్షంగా దర్శించుకుంది బాబాని. అంతకు ముందరే ఇక్కడ డోవెన్షైర్లో చూసింది అనమాట. అక్కడ బాబా ఫోటోని చూసిందట మొదటిసారి. చూసి అది మనసులో చెరగని ముద్ర వేసింది నాకు. ఆ తర్వాత 6 నెలలకి బాబా దర్శనం లభించింది అని చెప్తూ ఆ రోజు నుండి నాకు అవతారుడే నా జీవితంలో భాగం అయ్యాడు. మిగిలినవన్నీ అప్రస్తుతం అయిపోయినాయి, ఇమ్మెటీరియల్ అయిపోయినాయి అని ఆవిడ చెప్పారు. ఆవిడ ఒక బుక్ రాశారు, లవ్ అలోన్ ప్రివైల్స్ అనుకుంటా. అది అలాంటి పుస్తకం ఒకటి రాశారు కిట్టిదేవి. అందులో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. రెండోసారి మళ్ళీ ఇంగ్లాండ్కి బాబా వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చారు. రెండోసారి అంటే రెండవ పర్యాయం వచ్చినప్పుడు ఆ తర్వాత భోజనం తినడం పూర్తయ్యాక బాబా ఇవన్నీ దగ్గరికి పిలిచి ఒక ద్రాక్ష పండు చేతిలో పెట్టారట. తర్వాత ఆయన సాద్రాకు ఒక చిన్న చిల్లును చూపించారట. చూపించి కాస్త దీన్ని సూదిదారంతో నాకు కుట్టి పెడతావా అని అడిగారట. తర్వాత ఆవిడ ఆ పని చేసింది, విధేయతతోటి బాబా అడిగిన పని చేసింది. అయితే ఈ బాబాకి సేవ చేసే భాగ్యం లభించినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని అని చెప్తోంది ఆవిడ. అప్పుడు ఒక సందర్భంలో బాబా అడిగారట, నేను నిన్ను ప్రేమించడం గొప్పనా లేక ప్రేమ గొప్పదా? నీకు నా ఎడలగల ప్రేమ గొప్పదా అని బాబా అడిగారట. నేను నిన్ను ప్రేమించడం అన్నిటికంటే గొప్పదా, లేక ప్రేమే గొప్పదా, లేకపోతే నీకు నా పట్ల ఉన్న ప్రేమ గొప్పదా అని బాబా అడిగారు. ఒక క్షణం ఈవిడ ఆలోచించింది. అప్పుడు ఏమీ చెప్పలేకపోయాను నేను, నాకు నోట మాట రాలేదు, నాకేం చెప్పాలో తెలియలేదు. ఇప్పుడు దాని ఆ మాటలకు అర్థం తెలుస్తోంది. ఎంతో ధ్యానం చేసేవారికి కూడా దైవీ ప్రేమ లభించదు కదా. ఇది అప్పుడు బాబా చెప్పారట, దైవీ ప్రేమ ఎవరికి లభించదు, ఇది భగవంతుడి కృప అని బాబా చివరికి చెప్పాక ఆవిడకి అర్థమైంది. దాని అర్థం ఇప్పుడిప్పుడు తెలుస్తోంది నాకు అని చెప్తుంది ఆవిడ. సరే, ఒకరోజు లండన్లో వీళ్ళింట్లో బాబా ఉన్నప్పుడు ఈవిడ తల్లి ఉంది. ఆవిడ తల్లిని అడిగారట, నీకేం కావాలి అని అడిగారట. ఆవిడ ఏమి చెప్పలేకపోయిందిట. అయినప్పటికీ ఏం చెప్పాలి అని అర్థం కాలేదు ఆవిడికి, పెద్ద ఆవిడికి. 80 సంవత్సరాలు దాటిన వృద్ధుల కోసం ఒక వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నాము బాబా, మీకు తగినంత టైం లేదు నాకు తెలుసు, కానీ ఆ ఆశ్రమాన్ని మీరు ఒక్కసారి సందర్శిస్తే బాగుంటుంది అని ఆవిడ అడిగిందిట. మీరు అక్కడికి రాగలిగితే మేము సంతోషిస్తాము అని. బాబా వెంటనే చాంజీని పిలిచి మా అమ్మతో కలిసి ఆ ఆశ్రమం సందర్శించి వచ్చారు. అలా తిరిగి వచ్చాక ఆవిడ అడిగిందట,
బాబా నిన్ను నీ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆ పెద్దావిడ అడిగింది బాబాని. అప్పుడు బాబా చెప్తున్నారు, నీవు ప్రార్థన చేసే ముందు నీ కళ్ళెదుట నా ఫోటో ఉంచుకో. యేసు చిత్రపటం దగ్గర నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది బాబా అని ఆవిడ చెప్పిందట. యేసు చిత్రపటం, జీసస్ క్రైస్ట్ చిత్రపటం నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది బాబా అని ఆవిడందట. అలాగా, సరే ప్రార్థనా సమయంలో యేసుక్రీస్తు ఫోటో కేసి చూస్తూ ఉండు, అది చాలు అని చెప్పారట బాబా. భేదం ఏమీ లేదు, అయినా నేను ఒకటే అని చెప్పారట. 1931 తర్వాత వరుసగా 5 ఏళ్లలో 9 సార్లు బాబా విదేశీ పర్యటన చేశారు. అలా వచ్చిన ప్రతిసారి ఒక వారం రోజులు, 10 రోజులు లేదా నెల రోజులు మేము బాబాని దర్శించుకున్నాం. 1933లో బాబా మమ్మల్ని ఇండియాకి పిలిచారు. అప్పుడు మేము బాబా సమక్షంలో వరుసగా 3 వారాల పాటు ఉన్నాం. 1936లో బాబా మళ్ళీ మమ్మల్ని ఇండియాకి పిలిచారు. అప్పుడు మాత్రం సుమారు 5 సంవత్సరాలు బాబాతో పాటు నాసిక్, మెహరాబాదు, అహ్మద్నగర్లలో ఉన్నాం. ఆ సమయంలో బాబా మాకు ఎలాంటి ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారంటే, ఆయన ఆదేశిస్తే మా సర్వస్వం బాబా పాదాల చెంత ఉంచి విధేయతతో అంకితమయ్యేలాగా తయారయ్యాం. మేము 33లో మొదటిసారి ఇండియాకు వచ్చాం కదా. ఆ సమయంలో మాలో కొందరు తల్లిదండ్రులు, బంధువులు మా ప్రయాణాన్ని అంగీకరించలేదు, వారు ఇష్టపడలేదు. కానీ అవతారం సమక్షంలో ఉండేందుకు మేము వాటిని లెక్క చేయలేదు. అది నా అదృష్టం. 1933లో తొలిసారి మా భారత పర్యటనలో మేము 6 నెలలు ఉండాలని వచ్చాం. కానీ 3 వారాలకే తిరుగు ప్రయాణం అయ్యాం. తాజ్మహల్ చూపించారు, యేసు తీసుకెళ్లారు. 1936 డిసెంబర్ నుంచి 37 జూలై దాకా నేను నాసిక్ ఆశ్రమంలో ఉన్నాను. నాతో పాటు 15 మంది ఇంగ్లీష్ వాళ్ళు నాసిక్ ఆశ్రమంలో ఉన్నారు. నాసిక్ ఆశ్రమంలో 5 ఏళ్లు ఉండేందుకు సిద్ధపడి వచ్చాం. ఆ భవనం పేరు నాసిక్ రిట్రీట్. ఇది రుస్తుం ఇరానీకి చెందినటువంటి భవనం. మెహరాబాదు, మెహరాజాద్ ఆశ్రమాలకు భిన్నంగా పాశ్చాత్య బాబా ప్రేమికుల బస చేసేందుకు వీలుగా సకల సదుపాయాలతో విశాలమైన 12 గదులతో ఎంతో సౌకర్యంగా నాసిక్ రిట్రీట్ ఉంది. స్త్రీ పురుష మండలి ప్రేమికులందరూ ఒకే భవన ప్రాంగణంలో ఉండేందుకు వీలుగా గల ఏకైక అరుదైన మెహరుడి ఆశ్రమం నాసిక్ రిట్రీట్. చాలా లగ్జూరియస్ భవనం ఇది. 1936 డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రోజున ఇంగ్లాండ్ నుండి మేము 6గురం నాసిక్ ఆశ్రమం చేరుకున్నాం. 2 వారాల క్రితమే 9 మంది అమెరికన్లు మాకంటే ముందుగా ఇక్కడికి వచ్చారు. మంచి శాకాహార భోజనం వడ్డించేవారు. బాబావారి ఆశ్రమం నిరాడంబరతకు నిర్వచనం. అయితే నాసిక్ ఆశ్రమంలో ఇంత సుఖవంతంగా ఎందుకు ఏర్పాటు చేశారు? వీళ్ళందరికీ చాలా కంఫర్ట్స్ తోటి వాళ్ళకి అవసరమైనట్టుగా వాళ్ళు ఉండగలిగేటట్టుగా ఏర్పాట్లు చేశారు అన్ని. అలా ఎందుకు చేశారో అనుకుంది ఈవిడ. ఇప్పుడు బాబా చెప్పారట, ఈ సుఖాలు ఎందుకంటే మిమ్మల్ని నేలపై పడుకోమంటే అది మీ దేహంపై, మీ మనస్సుపై ప్రభావం పడుతుంది. దాంతో ఆధ్యాత్మిక శిక్షణ అందించడం కష్టమవుతుంది. మీ సుఖాలను క్రమేణా తగ్గిస్తాను అని చెప్పి బాబా చెప్పారట. మొరటే కింద పడుకోండి అంటే మీరు దాని గురించి ఆలోచిస్తారు కాబట్టి, మీ మనసు దాని మీదకి వెళ్తుంది కాబట్టి ఇలా చేశానని బాబా నెమ్మదిగా తీసేస్తాను ఒక్కొక్కటి అని చెప్పారట. నాసిక్ ఆశ్రమాన్ని కేవలం 7 నెలలు మాత్రమే నిర్వహించారు. ఆ సమయంలో బాబా మాకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియజేశారు. బాబా చెప్పే ప్రసంగాలను మేము రాసుకొని వాటిని టైప్ చేసి అందరికీ పంచేందుకు బాబా అనుమతించారు. మెహరాబాద్ ఆశ్రమంలో ఆ మాదిరిగా జరగలేదు. ఎప్పుడైనా
దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే దిగులు పడకండి అని చెప్పారట బాబా. ఈ కష్టాలు ఆధ్యాత్మిక ప్రగతికి సోపానాలుగా భావించండి. ఎవరిపైనా కోపం వద్దు. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించండి అని బాబా చెప్పారు. అలాగే ఒక్కొక్కసారి మాతో వ్యక్తిగతంగా కూడా ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉండేవారు. ఒక్కొక్కళ్ళకి నిత్య జీవన విధానంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి అనేక ఉదాహరణలతో ఎంతో వివరంగా చెప్పారు. ఎలా ఉండాలి నిత్య జీవితంలో, ఆధ్యాత్మికతని ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పారు. ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. బాబా నాసిక్ ఆశ్రమంతో పాటు మెహరాబాదు, రాహురీలలో నిర్వహిస్తున్న మస్తుల ఆశ్రమానికి కూడా వెళ్ళి వస్తుండేవారు. బాబా అలా మాకు దూరంగా వెళ్ళినప్పుడు చాలా పనిని అప్పగించి వెళ్ళేవారు. మాకు హోంవర్క్ అన్నమాట. ఈ నాసిక్ ఆశ్రమంలో ఉండే రోజుల్లో పత్రిక ఏర్పాటు విషయం చర్చకు వచ్చింది. ది మెహర్ బాబా జర్నల్ అని ఆ పత్రికకు పేరు పెట్టారు. 1938 నుంచి 42 దాకా ఆ పత్రికను నిర్వహించారు. నాసిక్ ఆశ్రమంలో ఉండగా మా దినచర్య ఉదయం 6:30కు మొదలయ్యేది. బాబా ఆదేశాల మేరకు ప్రతిరోజు డైరీ రాసేవాళ్ళం. ఆ రాసిన దాన్ని బాబా వచ్చినప్పుడు చూపించాలి. నోరీనా మ్యాచ్బల్లి నాసిక్ ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచేది. అది ఆమెకు అప్పగిచ్చిన బాధ్యత. నేను ఆమెకు సహాయపడేదాన్ని. రోజు మొత్తం చాలా బిజీగా ఉండేవాళ్ళం. క్షణం తీరిక లేకుండా ఉండేవాళ్ళం. మా పనులు ఎలా నిర్వహించాలో బాబా వివరిస్తూ ఇలా అన్నారు. మీరు ఏ పని చేస్తున్నా, అది పాటలు పాడటం కానివ్వండి, భజనలు, డాన్స్ చేస్తున్నా, మీరు నాపై ధ్యానం చేసేటప్పుడు ఏ మాదిరి ఏకాగ్రతతో ఉంటారో అదే విధంగా ప్రతి పనిలోనూ ఏకాగ్రత చూపించండి అని చెప్పారట బాబా. ప్రతి పనిలో నన్ను ధ్యానం చేసేప్పుడు ఎంత సీరియస్గా చేస్తారో, ఎంత ఫోకస్తో ఉంటారో అదే విధంగా ఏ పని చేస్తుంటే ఆ పని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పారు. కొందరు ఆటలు ఇష్టపడతారు, మరి కొందరు ఏదన్నా పని చేస్తూ ఉండాలనుకుంటారు. అది ఏదైనప్పటికీ ఏకాగ్రత ప్రధానం. ఇది వేదాంతం అని చెప్పారట బాబా. ఇదే వేదాంతం, ఇదే ముఖ్యం. నువ్వు ఏం చేస్తున్నావో దాని మీద ఏకాగ్రతతో ఉండండి. క్రిస్టియన్ ఫిలాసఫీ కూడా ఇదే చెప్తుంది అంటోంది కిట్టీదేవి. ఇది చాలా సులభం, అదే విధంగా చాలా కష్టం కూడా. ఇది వినేందుకు చాలా సులభంగా ఉంది, అలాగే చాలా కష్టమైంది కూడా ఈ పని అని చెప్తోంది ఆవిడ. ఇలా ఏకాగ్రత. మీకు మీరుగా అన్ని మర్చిపోయి నాపై దృష్టి సారించండి. ప్రతి పనిలో బాబాను తలుచుకోండి. నిరంతర నామజపం, నిస్వార్థ సేవ, ఈ రెండు మిమ్మల్ని ఈ ప్రాపంచిక ఆకర్షణల నుంచి దూరంగా ఉంచుతాయి. ఆధ్యాత్మికత వైపు మీ దృష్టి సారించేందుకు దోహదపడతాయి అని చెప్పి బాబా చెప్పారు. మేము నాసిక్ ఆశ్రమంలో ఉండే రోజుల్లో మాకు కొన్ని మనస్పర్ధలు ఉండేవి. అవి బాబా దృష్టికి కూడా వెళ్ళాయి. మీరు ఇక్కడ 5 సంవత్సరాలు ఉండాలి. నా కార్యక్రమంలో మీరు సహాయపడాలనుకుంటే మీలో మీరు తగువులు ఆడుకోకూడదు. అందరూ స్నేహంగా ఉండాలి. మీరు అలా ఉండలేని పక్షంలో మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి అని బాబా కఠినంగా హెచ్చరించారు. నా కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు, మీకు గడ్డు రోజులు ముందున్నాయి అన్నారు బాబా. నేను ఇక్కడ బాబా కోసం ఉంటున్నానని, బాబా నన్ను ఇక్కడ ఇలా ఉంచారని ఆనందంగా ఉండండి. మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు, పొరపచ్చాలు ఉండరాదు అని చెప్పి బాబా చెప్పారు. నాసిక్లో ఉండగా ఒక రోజున బాబా మమ్మల్ని అందరినీ గోదావరి నది జన్మస్థలం త్రయంబకం, నాసిక్లో చూడవలసిన ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఆ తర్వాత 1940 ప్రాంతంలో బాబా మమ్మల్ని ఢిల్లీ, ఆగ్రా, సారనాథ్, వారణాసి, సిలోన్లలో గల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలకు తీసుకెళ్లారు. ఆ రోజుల్లో సాధారణ ప్రజానీకానికి బాబా దర్శనం ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. నాసిక్, అహ్మద్నగర్, పూణేలలో బాబా పర్యటిస్తుంటే స్థానికులు గుర్తుపట్టేవాళ్ళు.
ఆయన పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించేవాళ్ళు. ఆయన చుట్టూ గుమిగూడేవాళ్ళు. ఇదంతా బాబా ఇష్టపడేవారు కాదు. ఆయన కోసం అందుకోసం అని చెప్పి బాబా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని మెడ చుట్టూ స్కార్ఫ్ చుట్టుకుని తనను గుర్తుపట్టకుండా ఉండేలాగా దుస్తులు ధరించేవాళ్ళు. నాసికాశ్రమంలో ఉండే రోజుల్లో ఎండాకాలంలో ఉదయం 10 గంటల ఎండను కూడా తట్టుకోలేకపోయేవాళ్ళు. అంత వేడిగా ఉండేది. అందుకని నాసిక్ నుండి మెహరాబాద్కు వెళ్లాల్సి వస్తే రాత్రి 2 గంటలకు బయలుదేరేవాళ్ళం. అలా బయలుదేరితే మన్నాడు ఉదయం 7 కల్లా మెహరాబాద్ చేరుకునేవాళ్ళు. రాత్రిపూట ప్రయాణం చల్లగా ఉంటుందని బాబా మా కోసం ఈ ఏర్పాటు చేశారు. హ్యాపీ వ్యాలీ లాంటి ప్రదేశాలకు కూడా బాబా మమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్లారు. ఆ మధుర క్షణాలు మర్చిపోలేనివి. ఆ రోజుల్లో ఇంగ్లాండ్, అమెరికాల నుండి అనేక వయస్సులు, వివిధ వృత్తుల్లోని వారు, రకరకాల వాళ్ళు బాబా సన్నిధిలో మేమందరం గడిపాం. మా అందరి లక్ష్యం ఒకటే, అదే అవతారం ప్రేమ. మీ గురించి తక్కువగా ఆలోచించండి, బాబా గురించి ఎక్కువగా స్మరించండి అని బాబా చెప్పారు. నేను అనే అహంకారం మీలో నుంచి తొలగించుకుంటే బాబా మీ హృదయంలో పదిలంగా ఉంటాడని చెప్పి బాబా చెప్పారు. ప్రేమ విధేయతల గురించి బాబా ఎన్నోసార్లు మాకు చెప్పారు, శిక్షణ ఇచ్చారు. కఠిన పద్ధతుల్లో చివరికి దగ్గర కూర్చోబెట్టుకుని చివాట్లు పెట్టి మనసు రోధించేలా చేసి అక్షర ఫలకంపై మీలోని కోరికలు నశింపజేయడానికి ప్రయత్నించండి. ఇదే సరైన సమయం. కోరికలు లేని ప్రశాంత జీవనం గడపాలి. ఇది ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి అని చెప్పి బాబా అనేక సార్లు మాకు చెప్పారు. మేము నాసిక్లో ఉన్న రోజుల్లో 2 ప్రధానమైన విషయాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. 1937 ఫిబ్రవరి 17, 18 తేదీలలో అవతారం జన్మదినం. భారతీయ అదొక రోజు, ఆవిడ చాలా ముఖ్యమైనదని చెప్తోంది. రెండోది, భారతీయ బాబా ప్రేమికులతో కలిసి బాబా వారు మెహరాబాద్ కొండపై ఏర్పాటు చేసిన సమావేశం. ఈ 2 నేను ఎన్నటికీ మరువలేని మధురాతి మధురమైన క్షణాలు. జోరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం బాబా వారి జన్మదినోత్సవాన్ని ఎంతో వైభవంగా ఫిబ్రవరి 17, 18 తేదీల్లో నాసిక్లో జరిపారు. సుమారు 40 రోజుల ముందు నుండి బాబా బర్త్డే ఏర్పాట్లు చేపట్టారు. ఆ రోజుల్లో బాబా కేవలం 2 కప్పుల పాలతో ఉపవాసం ఉంటున్నారు. బాబా బర్త్డే నాడు ఆయన కేవలం మంచినీళ్లు మాత్రమే త్రాగి కఠిన ఉపవాసం ఉన్నారు. మేము కూడా ఆ రోజున కఠిన ఉపవాసం పాటించాం. అంతేకాదు, సుమారు 6 వారాల ముందు నుండి క్షణం తీరిక లేకుండా ఉన్నాం. బాబా పుట్టినరోజున పేదలకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. ఇందుకోసం చాలా ముందు నుండి కొన్ని వేల గుడ్డ సంచులలో బియ్యం, కందిపప్పులను నింపవలసి వచ్చింది. సుమారు 30,000 మంది పేదవారు, నిమ్న కులాల వారు, రోగగ్రస్తులు, ముఖ్యంగా కుష్ఠువారికి బాబా జన్మదినోత్సవం నాడు ఈ సంచీలను పంచిపెట్టారు. 30,000 మందికి పంచిపెట్టారు ఆ రోజుల్లో బాబా బియ్యం, కందిపప్పు. ఫిబ్రవరి 17న స్థానికులు అనేక మంది వేల సంఖ్యలో బాబాను దర్శించుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం తెల్లని పంచ, నెత్తిపై గులాబీ తలపాగాతో ఆరంగాం గ్రామస్తులు నృత్యం చేశారు. ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేము. ఫిబ్రవరి 18న జోరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం బాబా జన్మదినం ఏర్పాటు చేశారు. పెద్ద వేదిక నిర్మించారు. ఆ వేదికపై బాబా కూర్చున్నారు. గుల్మాయి బాబా పాదాలను పాలతో కడిగింది. మెహర్ బాబా దివ్యకాంత వెదజల్లుతున్నారు. మా అందరితో కలిసి బాబా సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత ఒక రోజున మమ్మల్ని మెహరాబాద్ కొండకు తీసుకెళ్లారు. అక్కడ ఉంటున్న భారతీయ స్త్రీ మండలి, పురుష మండలిని కలుసుకున్నాం. వారిని మాకు ఆ రోజున తొలిసారిగా పరిచయం చేశారు. ఛాంజీ బాబాతో పాటు 1931లో లండన్ వచ్చాడు. ఆ విధంగా ఆయనతో మాకు ముందు నుంచి పరిచయం ఉంది. ఆ తర్వాత బాబా మండలి వారందరితో కలిసి శాకాహార భోజనం చేశాం. ఆ తర్వాత 7 నెలలకు జూలై 37లో నాసికాశ్రమాన్ని మూసివేసి 3 నెలల కోసం ఫ్రాన్స్ దేశంలోని కేన్స్కు బాబాతో ప్రయాణం అయ్యాం. మాతో పాటు కొంతమంది భారతీయ బాబా ప్రేమికులు కూడా
కేన్స్ కి వచ్చారు. ఆ తర్వాత నేను, నొరీనా, రానోగెల్లి బాబాతో కలిసి నవంబర్ 37లో తిరిగి ముంబైకి వచ్చాం. అక్కడి నుంచి మెహరాబాద్కి వెళ్ళిపోయాం. మెహరాబాద్ కొండపైననే మాకు తగిన బస ఏర్పాటు చేశారు. అక్కడ మెహరాబాద్లో బస చాలా నిరాడంబరంగా ఉంటుంది, అది అందరికీ తెలుసు. అయితే మేము జయ బాబా చిన్ను, జయ బాబా చిన్ను. బాలరాజు గారు బాలరాజ్ జై బాబా మ్యూట్ అండి. చేసుకోవాలి. బాలరాజు మ్యూట్ చేసుకోవాలమ్మా. బాలరాజ్ మ్యూట్ చేసుకో. బాలకృష్ణ మెహరాబాద్ కొండపైన సుఖంగా ఆనందంగా ఉండేందుకు బాబా మాకు అన్ని విధాల ఏర్పాటు చేశారు. హీఈస్ ఎ పర్ఫెక్ట్ హోస్ట్ అంటోంది కిట్టిదేవి. సరే, తర్వాత ఇంకా ఉంది కానీ తొందరగా ముగించడం కోసం, ఆల్ వర్క్ ఈజ్ మై వర్క్, బాబా ఈజ్ సో ఇంటెన్స్లీ ప్రాక్టికల్ అని చెప్పారు బాబా. ఇది బాబా వారి సందేశం అని చెప్తోంది ఆవిడ. బాబా వారి సందేశం ఆల్ వర్క్ ఈజ్ మై వర్క్, బాబా ఈజ్ సో ఇంటెన్స్లీ ప్రాక్టికల్ అని చెప్పి చెప్పడం ఆ బాబా చెప్పారని చెప్తోంది ఆవిడ. అప్పుడు ఒకసారి ఈవిడ బాబాని అడిగిందిట, ఏమని అంటే, బాబా ప్రార్థన చేయడంపై నీ నమ్మకం ఉందా అని బాబాని అడిగింది ఈవిడ. అప్పుడు బాబా ఇచ్చిన ఆన్సరు బాణంలాగా తగిలినట్టు ఈవిడికి. ప్రతి మనిషి భగవంతుడిని ప్రార్థించడం చాలా అవసరం అని చెప్పారు బాబా. ఆత్మ ద్వారానే నీలో ఉన్న పరమాత్మను చూడగలుగుతావు, అది ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది అని బాబా చెప్పారు. ప్రార్థన ద్వారానే నీ లక్ష్యం నెరవేరుతుంది, నీవు అనుకున్నది సాధించగలుగుతావు. ఫలితాన్ని దేవుడికి వదిలిపెట్టి మంచి పనులు చేయమన్నాడు గీతాచార్యుడు అని చెప్పి బాబా గుర్తు చేశారట. ఆ తర్వాత 38-40 మధ్యలో బాబాతో పాటు లూబస్ యాత్ర కూడా ఈవిడ చేసింది. ఈ రకంగా 52 వరకు బాబాతో పాటు ఆవిడ ఉన్న తర్వాత నవజీవనంలో బాబా ఏం చేశారంటే, ఈవిడ్ని నవజీవనానికి వెళ్తూ ఈవిడ్ని ముంబై పంపించారు. ముంబైలో వెళ్ళి టీచర్గా పనిచేసింది. టీచర్గా పనిచేసుకుంటూ ఉంది. 52లో మళ్ళీ బాబా నవజీవనం నుంచి బయటకు వచ్చి అమెరికా వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు మిత్రుల్ బీచ్కి వెళ్ళింది. ఆ తర్వాత బాబా ఆవిడ్ని ఇంకా అక్కడ ఉండిపోమ్మని చెప్పారు. మిత్రుల్ బీచ్ నిర్వహణ బాధ్యత ఆవిడకి అప్పగిచ్చారు. అయితే ఇంకొక చిన్న విషయం, ఒక 5 నిమిషాలు టైం అయిపోయిందని తెలుసు నాకు. మిట్టిల్ బీచ్ దగ్గర జరిగిన ఒక చిన్న మాట చెప్పాలి. ఈవిడ్ని అక్కడ ఉండమన్నారు. అక్కడే ఉండి అక్కడ చూసుకుంటూ ఉండమని చెప్పారు. చూసుకుంటూ ఉండమన్నప్పుడు మనకి సరోజ అని కిట్టిదేవి అని చెప్పి నిన్న ఇదొచ్చింది, మనకి బొమ్మ వచ్చింది వాడ పిక్చర్ తోటి. సరోజ అని ఎందుకుంది అని చెప్పి అనుమానం వస్తుంది చాలా మందికి. అది ఎందుకు అంటే, ఈవిడికి మిట్టిల్ బీచ్ లో ఉండగా రూత్ అనే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, చాలా ఆవిడ సుమారు 100 సంవత్సరాల పైన జీవించింది. వన్ ఆఫ్ బాబా లవర్స్ అన్నమాట. ఆవిడ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ కూడా వస్తుంది. అప్పటికి 93 ఏళ్ళు ఆవిడకి. ఈవిడ 100వ సంవత్సరంలో మళ్ళీ నా దగ్గరికి వస్తుందని బాబా చెప్పారు. అలాగా 69లో మళ్ళీ వచ్చి బాబా దర్శనం చేసుకుంది పూణేలో. ఆ రూత్ గారికి ఆ వయసులో ఆవిడ చాలా అనారోగ్యం పాలవుతుంది. అయినప్పుడు ఆ మిట్టిల్ బీచ్ లో ఆవిడ పనులు కూడా ఈవిడే చేయాల్సి వచ్చేది. కిట్టిదేవి మిట్టిల్ బీచ్ సెంటర్ పనులతో పాటు ఆవిడని చూసుకునే బాధ్యత కూడా బాబా ఈవిడకి అప్పగిచ్చారు. అప్పగిస్తే ఆవిడని చూసుకునేది, అన్ని సేవలు చేసేది. చేస్తూ ఉంటే ఆవిడ కొంత డబ్బులు ఈవిడికి ఇవ్వబోతుంది. నువ్వు నాకు ఇంత సహాయం చేస్తున్నావు అంటే తీసుకోదు, నాకు అవసరం లేదని చెప్తుంది. చెప్తే అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే బాబాకి లెటర్ రాస్తుంది. ఆ రూత్ అనే ఆవిడ రాసి, కిట్టిదేవికి ఇలా ఇవ్వాలనుకున్నా నేను, కానీ ఆవిడ తీసుకోవటం లేదు. అయితే బాబా, కిట్టిదేవికి చాలా రోజుల నుంచి ఇక్కడ ఒక లైబ్రరీ పెట్టాలి అని చెప్పి కోరికుంది. మిట్టిల్ బీచ్ లో అన్ని హంగులతో కూడిన ఒక లైబ్రరీ నిర్వహించాలని ఆవిడకి మనసులో ఉంది. దానికి తగిన డొనేషన్ నేను ఇస్తాను,
అది మీరు గనక సమ్మతిస్తే జరుగుతుంది, ఆవిడ తీసుకోవట్లేదు అంటే ఆవిడ దీనికని చెప్పలేదు, ఈవిడికి ఇవ్వబోయింది ఈవిడ తీసుకోలే. మీరు సమ్మతిస్తే ఆవిడ తీసుకుంటుంది అంటే బాబా వెంటనే తప్పకుండా నువ్వు ఇవ్వు, లైబ్రరీ పెట్టమని చెప్పు అని చెప్పి బాబా పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే ఆవిడే ఇచ్చిన డబ్బులతోటి అన్ని హంగులతో కూడిన లైబ్రరీ ఉంది ఇక్కడ మిర్టిల్ బీచ్ లో, ఇప్పటికీ ఉంది. ఆ లైబ్రరీ పేరు సరోజా లైబ్రరీ అని పెట్టారు బాబా పేరు. ఈవిడికి కిట్టీదేవి పేరు పెట్టారు ఆ లైబ్రరీకి, సరోజా లైబ్రరీ అని చెప్పి బాబా యాడ్ చేశారు. ఈవిడ పేరు సరోజా అని చెప్పి బాబా సరోజా లైబ్రరీ అని చెప్పి పెట్టారట, కిట్టీదేవి లైబ్రరీ పేరు. ఆ విధంగా బాబా స్వయంగా పెట్టిన పేరు అది. అయితే అది ఎప్పుడు జరిగింది అంటే 1967 జూలై 9న మౌన వార్షికోత్సవం సందర్భంగా ఆ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. అక్కడ 67లో అది ఇనాగ్రేట్ చేశారు ఆ లైబ్రరీని. కిట్టీదేవిని మెహర్ బాబా సరోజా అని పిలిచేవారట. సరోజా అనేది సంస్కృతం నుండి వచ్చిన పదం. సరోజా అంటే సరస్సులో పుట్టిన తామర పువ్వు. ఈ పువ్వు జ్ఞానానికి ప్రతీకట. ఆ సరోజా పుష్పం, తామర పువ్వు జ్ఞానానికి ప్రతీక. మరి లైబ్రరీ అంటేనే జ్ఞానం కదా, అక్కడ ఉండేదే పుస్తకాలు, జ్ఞానం అంతా రంగరించి ఉన్నటువంటి పుస్తకాలు. అందుకని బాబా ఆ రకంగా ఆవిడ్ని సరోజా అని పిలిచేవారు. ఆ లైబ్రరీకి సరోజా లైబ్రరీ అని చెప్పి కిరీటీవి పేరుతో లైబ్రరీ పెట్టించారు. అవతార్ మెహర్ బాబాకి జై. జయవామ్రే. కిట్టీదేవి గారి గురించి, బాబా గురించి మధ్యలో చెప్పుకుంటూ చాలా చక్కని విషయాలు చెప్పారు. రిపీట్ చేయడానికి కూడా నాకు టైం సరిపోదు కాబట్టి చక్కటి విషయాలు చెప్పారు మీరు. సరోజ అనేది సరోవరంలో పుట్టిన తామర పువ్వు, అది కరెక్ట్ చెప్పారు మీరు, బాగుంది. జై బాబా, మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు మనకి సంకేతంలో ఏ సీత గారు సంకేతం చేస్తారు? జై బాబా. సీత గారు, సీత మేడం, ఏ సీత? సీత మేడం, జై బాబా. అరుణ రవీంద్ర గారు మీరు సంగీతం చేయండి లోపల. అరుణ గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడే సర్వము, అతడే సర్వము. ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడే సర్వము, అతడే సర్వము. కానరాదు జగతిలో, కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరినా ప్రేమమయుడు మెహరుడే, ప్రేమమయుడు మెహరుడే ప్రేమించు వారి దాసుడే. అవతరించెను నేడు ప్రేమ పంచెను, ప్రేమ పంచెను. ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడే సర్వము, అతడే సర్వము. దేవుడసలు జీవుడే, దేవుడసలు జీవుడసలు దేవుడే, దేహానమసలు పౌరుడే. ప్రేమమయుని రాకతో
ప్రేమమయుని రాకతో తహతహను చెందు ప్రేమకై ప్రేమ స్పర్శతో మారి ప్రేమను కోరును ప్రేమ కోరు వారికి ప్రేమ పంచువారికి మెహరే దైవము నేడు అతడే సర్వము అతడే సర్వము ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిది ప్రేమలో నిరీక్షణే వియోగమౌను చివరికి ప్రేమలో చేరి మెహర శ్రీయగు ప్రేమ కోరు వారికి ప్రేమ పంచువారికి మెహరే దైవము నేడు అతడే సర్వము మెహరే సర్వము మెహరే సర్వము. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అపరావణ్య గారు మీకు జై బాబా. జయబాబమ్మ, చక్కటి సంఖ్య చేశారు మీరు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంఖ్య చేయాలి, తర్వాత ఉమారాణి గారు సంఖ్య రెడీగా ఉండాలండి. ఆనంద్ కుమార్ గారు. జై బాబా సార్ అప్పారావు గారు. కానివ్వండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను ఆత్మని ప్రేమ యేసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను పరవశమ్మున హృదిని పొంగిపోయిన వేళ పరవశమ్మున హృదిని పొంగిపోయిన వేళ మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే మనిషివని తెలిపిందిలే నన్ను అహములో ముంచిందిలే నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు తొలి నిన్ను మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరి పిల్చేది ప్రేమలో ముంచేది మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను
మౌనిగా మనలేనయా మనసునను మననీదయా కోరికిది అనుకోకయా నా ప్రార్థనిది వినరావయా నిన్ను దేవుడవనుచు తన్ను తించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా జై బాబా అండి కుమారాణి గారు జై బాబా ఆనంద్ కుమార్ గారు జై బాబా అన్న జై బాబా చక్కటి సంగీతం చేశారు జై బాబా కుమారాణి గారు ఒక సంగీతం చేయండి జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అంతా తని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా 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 మెహర్ బాబా అంతా తని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా నీనా భేదాలు రానేలా నానా రూపాల సేవేలా మతమంటూ వ్రతమంటూ మతమంటూ వ్రతమంటూ మాయకులోనై మ్రగ్గుటయేల అంతా తని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా పూజా ద్రవ్యాల బాధేలా తాజా కుసుమాల సేవేలా వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమానిష్టల పాటేల అంతా తని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా 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 మెహర్ బాబా 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 మెహరనుచూ బాబా నామామృతం గ్రోలుచూ బాబా బాబా మెహరనుచూ బాబా నామామృతము గ్రోలుచూ స్మరించి ప్రేమించి స్మరించి ప్రేమించి ప్రేమను పొంది తరించుదాము అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా 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 మెహర్ బాబా కుమారాణి గారని ఆవిడ పాడుతుంది మెహర్ బాబా జై బాబా అండి అప్పారావు గారు అందరికి జై బాబా జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు మ్యూట్ చేసుకోండి సార్ దయచేసి జై బాబా మ్యూట్ చేసుకోండి ఇప్పుడు మనకి సంకేతంలో ధనలక్ష్మి గారు మారుతి ఒక సంకేతం చేయాలండి మారుతి ధనలక్ష్మి గారు మారుతి గారు ఉన్నారమ్మా మారుతి ధనలక్ష్మి గారు
నెక్స్ట్ పాడుతున్న అంకుల్ జై బాబా. ఇక నెక్స్ట్ లేదు, ఇప్పుడే వాడాలి మీరు. నెక్స్ట్ ఇంకా ప్రేయరే ఓకే అంకుల్ జై బాబా. వాడండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా, అవతారుడైన దేవుని కనరా. సర్వలోకాల నేలే బాధ్యత, పాప భారాలు మోసే భారము. సర్వలోకాల నేలే బాధ్యత, పాప భారాలు మోసే భారము. మోయనరు దెంచె నీలలో కానర, మోయనరు దెంచె నీలలో కానర. నమ్మి భజించి ఆతని చేరర, నమ్మి భజించి ఆతని చేరర. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా, అవతారుడైన దేవుని కనరా. జాతి మత భేదములతో నిండగా, రాగద్వేషాలు ప్రబలే వేళలో. జాతి మత భేదములతో నిండగా, రాగద్వేషాలు ప్రబలే వేళలో. ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా, ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా. దైవ మరుదించి ఆతని చేరర, దైవ మరుదించి ఆతని చేరర. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా, అవతారుడైన దేవుని కనరా. భవరోగాలు బాపే వైద్యుడు, భక్త బృందాలకెల్లా దాసుడు. భవరోగాలు బాపే వైద్యుడు, భక్త బృందాలకెల్లా దాసుడు. శాశ్వతానందమయుని గాంచర, శాశ్వతానందమయుని గాంచర. నమ్మి భజించి ఆతని చేరర, నమ్మి భజించి ఆతని చేరర. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా, అవతారుడైన దేవుని కనరా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అందరికి జై. మెహర్ బాబా అప్పారావు అంకుల్ మీకు జై. మెహర్ జై బాబు అండి. మీ ఇద్దరు పాడారు, ధన్యవాదాలు మీ ఇద్దరికి. జై బాబా. ఇప్పుడు ప్రేయర్స్ వచ్చేసి సీత గారు ప్రేయర్స్ చేయాలండి. ఏ సీత గారు? జై బాబా అండి. ప్రేయర్ జై చేయండి. బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనెరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటనున్నావు.
మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలోనున్నావు, ముల్లోకములకు ఆవలగూడనున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు. అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహుర మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి వగువో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగచేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి వగువో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్ములను క్షమింపవేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్లా మాకందరకు సహాయము చేయుము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకు సహాయము చేయుము. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా. జై బాబా అమ్మ. మీరు చక్కగా బాబాని ఎట్లా అక్కడ ఆలింగనం చేసుకుని ఫోటో ఉందో అలా బాబా చెవులు చెప్పినట్టుగా ప్రేయర్ చక్కగా చేశారు మీరు. జై బాబా, మీకు జై ధన్యవాదాలు. బాబా. జై బాబా. ఇప్పుడు మనకి లాస్ట్ ఒక్క నిమిషం నామం చేసి శారద గారు మీరు హారతి ఇవ్వండి. నామం చేసి హారతి ఇవ్వండి శారద ప్రసాద్. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा, प्रभो मेहरो बाबा, प्रियतमा मन सुहारती दे, प्रियतमा मन सुहारती दे, ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే, నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే, అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయోధ్యము పొందగా, పాహి శరణు సాయోధ్యము పొందగా, మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే, దేవాదిదేవా ప్రేమ స్వభావా, ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే, अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म परमात्मा అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అందరికి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి అప్రావ్ గారు. జయవండి. ఈ రోజు అందరూ చక్కటి సంకేతం చేశారు. శారదా ప్రసాద్ గారు, మన శారదా మెహర్ గారు, ఆమె కూడా బాబా గురించి మంచి విషయాలు చెప్పారు.
మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ అందరూ జై మేహర్ బాబా అది అవతార్ మేహర్ బాబా గ్రూప్ లో జాయిన్ అవుతారు అందరూ. అందరికీ ధన్యవాదాలండి. జై బాబా అండి. అందరికీ జై అవతార్ మేహర్ బాబా అండి. బాబా అవతార్ की మెహర్ जय బాబాకి జై. అవతార్ जय మెహర్ मेहर బాబా बाबा अंडन की जय मेहर అవతార్ మెహర్ బాబాకి జై అందరికి